ఇదే అనుకోవాలి. అంటే ఇప్పటి వరకు మీకున్న ఎక్స్పీరియన్స్లో కానీ మేము కానీ ఎక్కడా ఇలా పెన్షన్లు మాయమైన ఇది చూడాల. ఒకటి కాదు, రెండు కాదు, 12 లక్షల పెన్షన్లు. ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్తున్నది కానీ, నాదెళ్ల మనోహర్ గారు బయటపెట్టిన వ్యవహారాలు కానీ, వాస్తవానికి ఆ రోజు మంత్రి క్యాబినెట్లో ఇదైంది అయితే 55 లక్షలే, బయటకు వచ్చి చెప్పింది 65 లక్షలు. పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి అప్పుడు మంత్రి గారు ఏం చెప్పారనేది. కానీ ఇది దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఫ్రాడ్, స్కామ్స్ కానీ అవినీతి కానీ ఏ రేంజ్లో ఉందనేది అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇది షాకింగ్ న్యూస్ అండి. ఎందుకంటే జనరల్ గా ఏ ప్రభుత్వాలు కూడా ఇట్లా పెన్షన్లు వృద్ధులకి సంబంధించి కానీ వికలాంగులకు సంబంధించిన కానీ ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఎలాంటి పొరపాటు చేయరు. ఎందుకంటే ఆత్మహత్యా సదృశ్యం. ఒకవేళ ఇందులో కనుక ఒకవేళ ఏదైనా స్కామ్ జరిగితే కాదు, ఆ ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశ్యం. ఇంకెంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. సరే, ఇందాక మీరు అన్నట్టు రోడ్లు, కాంట్రాక్టులు అవి వేరు, ఇవి పెన్షన్లు, ఇవి సింపతితో ఇచ్చేవి. ఈ సింపతితో ఇచ్చే వాటిలో కూడా కక్కుర్తి పడితే ఇక అంతకన్నా ఘోరం ఉండదు. ఇది ముందుగా ఇద్దరు మిత్రుల్ని రెండు పార్టీలని కూడా అభినందించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే కావాలి, ప్రతిపక్షాలు చేయవలసిన పని ఇదే. ఏవైతే ప్రభుత్వం ఇట్లాంటి పనులు చేస్తుందో వాటిని బయట పెట్టడమే ఈ రోజు ప్రతిపక్షాలు గట్టిగా చేయవలసిన పని. ఈ రోజు మిత్రులిద్దరూ కూడా లైవ్ లో ఆ పని చేశారు. ఇద్దరిని కూడా అభినందించాలి. మేడిపండు చూడ మేలిపయ్యుండు, పొట్టవిచ్చి చూడ పురుగులుండు అన్నట్లాగా పైకి చెప్పుకునేది చిక్కటి చిరునవ్వులు. ఈ చిక్కటి చిరునవ్వులు వెనకాల ఎంత దారుణాలు దాగి ఉన్నాయి అనేది ఒక్కొక్కటి తెలుస్తుంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. కానీ ఇందులో ఒకటి, వాళ్ళు చెప్పింది ఒకటి, ముందు అక్కడ యాక్సెప్టెన్స్ జరిగింది ఒకటి, కానీ బయటకు వచ్చి చెప్పింది ఒకటి ఉంటే ఏమైనా గొప్పల కోసం ఏమైనా చెప్పుకున్నారా? యాక్సెప్టెన్స్ జరిగింది వేరు, బయటకు వచ్చి చెప్పింది వేరు. మేము ఎక్కువ ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఏమైనా చేశారా? నిజంగా అసలు ఈ ఫ్రాడ్ జరిగిందా? ఇది ఫ్రాడ్ కనుక పొరపాటున జరిగి ఉంటే మాత్రం ఈ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మామూలు ఎంక్వైరీలు సరిపోవు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీలు ఎందుకు పనికిరావు. సో ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏంటి నిజం, ఒకవేళ జరిగితే మాత్రం కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే. తర్వాత మన మిత్రులు చెప్పినట్టు, మన పట్టాభి గారు లైవ్ లో చెప్పినట్టు, అసలు ఈ బటన్ నొక్కుడు వ్యవహారమే అసలు ఇదేదో పెద్ద, అది సినిమా షూటింగ్ లాంటిది, ఇదే నిజంగా జరిగేదేం కాదు అది. అందువల్ల ఆయన నొక్కంగానే వచ్చేస్తాయి అనుకుంటే ఇంక అంతకన్నా భ్రమ లేదు. మామూలుగా అయితే రైతుల ఖాతాల్లోకి వెళ్ళాలి. వీళ్ళు మరి ఎక్కడికి పంపిస్తున్నారో అక్కడి నుంచి తీసుకుని మళ్ళీ ఈ వాలంటీర్లందరూ ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టాలి. సో వాలంటీర్లు పంచిపెట్టాలంటే ఎక్కడికి పంపిస్తున్నారు? సచివాలయాలకి చేరలేదు అనమాట. ఇవన్నీ ఏవి కూడా చేరలేదు. ఈవెన్ కాకినాడలో 0 అంటే అంతకన్నా అక్కడే బటన్ నొక్కి ఈయన ముఖ్యమంత్రి గారు చెప్పుకునేది ఏంటండి, నేను ఒకే ఒక్క పని చేస్తున్నాను, నా పని బటన్ నొక్కడం, అది నేను సక్సెస్ఫుల్ గా చేస్తున్నాను, అందుకని నాకు 65%, 70% నాకు మార్కులు పడుతున్నాయి, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫెయిల్ అయిపోయారు, మీకు అందరూ 35, 25, 40 ఇట్లా ఉన్నాయి, అందుకని మిమ్మల్ని తీసేస్తానని చెప్పి ఎప్పటి నుంచో చెప్పి వాళ్ళకి సగం మందిని తీసేస్తున్నాడు ఆయన. వాళ్ళందరూ పాపం ఏ బటన్ నొక్కడానికైనా వాళ్ళకి అవకాశం ఉందా? ఏ బటన్ నొక్కడానికి అవకాశం లేదు. వేరే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నిధులేమో ముఖ్యమంత్రి గారు ఇవ్వరు. సో వాళ్ళు అసలు చేయడానికి కూడా ఏమీ చేయడానికి అవకాశం లేని వాళ్ళందరినీ మీరు తప్పు చేశారని పక్కన పెడుతూ అసలు నేనే సక్సెస్ఫుల్ గా బటన్ నొక్కుతున్నానన్న ఈ ముఖ్యమంత్రి ఆ బటన్ నొక్కుల్లోనే ఇంత ఘోరంగా జరుగుతోంది. అసలు ఇంత డిలే జరుగుతోంది అంటే ఫెయిల్ అయింది ఎవరు? ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారా? ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయ్యారా? ఇది ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అంశం. ఆయనే చెప్పుకున్నాడు, నేను సక్సెస్ఫుల్ గా బటన్ నొక్కడం మాత్రమే జరుగుతోంది తప్ప నిధులు వెళ్ళట్లేదు. ఇవి 2-3 నెలల దాకా అసలు ఇప్పుడేంటి, అసలు ఈయన రైతు భరోసా ఇస్తా అన్నప్పుడే ఆయన చెప్పింది ఒకటి, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా కలిపేసుకున్నాడు. ఇట్లా ప్రతి దగ్గర కూడా చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, దాంట్లో డైవర్షన్స్. ఇందాక మన పట్టాభి గారు చెప్పినట్టు స్టార్ గుర్తులు పెట్టి దీని అర్థం ఇది అని మనం మళ్ళీ చదువుకోవాలి దాన్ని. దీని అర్థం ముఖ్యమంత్రి గారు చెప్పే మాట ఇది, దీంట్లో అర్థం ఇది, దీంట్లో తాత్పర్యం ఇది అని మనం అందరం కూడా చూసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తున్నారు, నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను కాబట్టి ప్రతి ఊళ్ళోనూ కూడా నాకు ఏదో మార్పులు కనిపిస్తున్నాయి అంటున్నారు.
నిజమే, నేను మన మిత్రులు ఒప్పుకోవట్లేదు కానీ నేనైతే ఒప్పుకుంటున్నా. మార్పులు ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో, ముఖ్యమంత్రి గారు వెళ్ళే ప్రతి ఊళ్ళోనూ కనిపిస్తున్నాయి. అంతకుముందు శుభ్రంగా ఉండే ఊళ్ళు ఈయన వెళ్తూ ఉంటే మొత్తం ఆ ఊళ్ళో ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు, మొత్తం షాపులు మూయించేస్తున్నారు, జనాన్ని భయపెట్టేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత బలవంతాన్ని తీసుకొచ్చిన జనం కూడా గోడలు దూకేసి మరి పారిపోతున్నారు. అంతకుముందు పాపం ఆయన ఆ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన యాత్ర చేసినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు వద్దంటే జనం వచ్చేవాళ్ళు. ఆయన చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే గోడలు దూకి పారిపోతున్నారు. ఖచ్చితంగా మార్పు అయితే ఖచ్చితంగా ఉంది. అది ఆయన గమనించారని సంతోషించాలి మనం. ఆయన మార్పుని గమనించారు. ఇంకా ఊళ్ళల్లో అసలు కొండలు అయితే ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఎలా అయితే ఋషికొండ గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక్క ఋషికొండ కాదు, మనం అసలు ఆ విశాఖపట్నం చుట్టుపక్కల కానీ ఎక్కడ ఏ కొండ ఉన్నా సరే ఆ కొండల దగ్గర నుంచి మనం ఒక్కసారి కనుక అలా వెళ్తే చాలా కొండలకి ఇదే పరిస్థితి. ఒక్క ఋషికొండ మాత్రమే కాదు. ఎందుకంటే అన్ని కొండల్ని కొట్టేస్తున్నారు, దాన్ని లేఅవుట్ చేస్తున్నారు, ఈ మట్టిని అంతా ఎక్కడికో తీసుకుపోతున్నారు. ఇది ప్రతి చోట గమనిస్తున్నారు. అంటే ప్రతి